హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ మస్. సో ఈ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్లో డైమండ్ ప్రాబ్లం కోసం డిస్కస్ చేద్దాం. సో నేను ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో దాని టైప్స్ కూడా మనం ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేసాము. సో ఈ వీడియోలో డైమండ్ ప్రాబ్లం అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్ చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ అన్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ పార్ట్ చూస్తే మీరు ఇది హైరారికల్ ఇన్హెరిటెన్స్ అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, రైట్? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ చైల్డ్ 1 అనే క్లాస్, చైల్డ్ 2 క్లాస్ అండ్ పేరెంట్ క్లాస్ ఈజ్ హ్యావింగ్ సేమ్ మెథడ్, డిస్ప్లే మెథడ్ అనే సేమ్ మెథడ్ ఉన్నాయన్నమాట. ఓకే, సో నేను ఇప్పుడు చైల్డ్ 3 అనే క్లాస్ నుంచి ఈ డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తాను. సో చైల్డ్ 3 ఏం చేస్తుంది, చైల్డ్ 1, చైల్డ్ 2 అండ్ ఆబ్వియస్లీ పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది కదా. సో నేను ఇప్పుడు చైల్డ్ 3 నుంచి డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తే ఫస్ట్ ఏ క్లాస్లో ఉన్న మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, చైల్డ్ 1, చైల్డ్ 2, పేరెంటా? సో ఇక్కడ మనకి ఇష్యూ వచ్చింది కదా. సో దీన్నే మనం డైమండ్ ప్రాబ్లం అంటాం. ఇది డైమండ్ షేప్లో ఉంది కాబట్టి యూజువల్లీ వి కాల్ ఇట్ యాజ్ ఎ డైమండ్ ప్రాబ్లం. ఓకే, సో మీరు వేరే లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటే, జావా విల్ నాట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ డైమండ్ ప్రాబ్లం. బట్ పైథాన్లో వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్ డైమండ్ ప్రాబ్లం. అదే ఏంటంటే పైథాన్ విల్ ఫాలోస్ ఎంఆర్ఓ టు సాల్వ్ దిస్ ఇష్యూ. సో అసలు ఎంఆర్ఓ అంటే ఏంటి? మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనం దర్శనానికి టికెట్స్ తీసుకోవాలి. సో ఒకవేళ ఒక 100-500 మెంబర్స్ ఒకేసారి వచ్చామనుకోండి, సో వాళ్ళు ఎవరికని ముందిస్తారు? సో వాళ్ళు ఒక రూల్ పెడతారు. ఏంటి, మీరు ఎవరైతే ఫస్ట్ వచ్చారో బేస్డ్ ఆన్ దట్ మీరు అలా ఒక క్యూలో మెయింటైన్ చేయండి. సో ఆ క్యూలో ఉంటే మీకు ఒక్కొక్కరికి టికెట్స్ సెల్ చేస్తామని చెప్తారు కదా. సో వాళ్ళు ఏం చేశారు, ఒక రూల్ని పెట్టారు. ఏంటి, మీరు ఈ క్యూలో ఇలా మీరు క్యూ ఆర్డర్ మెయింటైన్ చేస్తే మేము మీకు టికెట్స్ ఈజీగా సెల్ చేయగలం అని చెప్పి, రైట్? సో సేమ్ కాన్సెప్ట్ దిస్ ఎంఆర్ఓ విల్ ఫాలోస్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ఏ ఆర్డర్లో అయితే ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి మెయింటైన్ చేస్తుంది. సో టు డిటర్మైన్ దిస్ ఎంఆర్ఓ విల్ యూస్ హిస్ C3 లీనియరైజేషన్ ఆల్గరిథం. బట్ ఈ వీడియోలో నేను ఆ ఆల్గరిథం కోసం చెప్పట్లేదు. బట్ మీకు కావాలి అనుకుంటే కామెంటేషన్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో నౌ లెట్స్ సీ హౌ దిస్ ఎంఆర్ఓ విల్ వర్క్ ఆన్ అవర్ డైమండ్ ప్రాబ్లం. ఓకే, నౌ లెట్స్ సీ విత్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇక్కడ 4 క్లాసెస్ తీసుకున్నాను. ఓకే, క్లాస్ ఏలో డిస్ప్లే మెథడ్ ఇచ్చేసాము అండ్ క్లాస్ బిలో కూడా సేమ్ డిస్ప్లే మెథడ్ ఇచ్చాము అండ్ క్లాస్ బిలో ఏని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అండ్ క్లాస్ సిలో కూడా సేమ్ డిస్ప్లే మెథడ్ అండ్ క్లాస్ ఏలో ఏని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అండ్ ఇక్కడ క్లాస్ డీలో బి అండ్ సి క్లాసెస్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అండ్ డీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసాం. సో ఫ్రమ్ డి ఆబ్జెక్ట్ మనం డిస్ప్లే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ డిస్ప్లే ఫంక్షన్ ఇచ్చాను అనుకోండి, సో ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఇక్కడ సి కాదు డి. సో ఇప్పుడు మనకి ఈ డిస్ప్లే మెథడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఆబ్జెక్ట్ డీకి కదా క్రియేట్ చేసేసాం, డి క్లాస్కి. సో దాంట్లో ఒకవేళ మనం కాల్ చేసిన డిస్ప్లే మెథడ్ ఉంటే ఫస్ట్ అదే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ తీసేసి జస్ట్ మనం ఇక్కడ పాస్ పెట్టేసాము. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏ మెథడ్ కాల్ అవుతుంది, సో బి మెథడ్ కాల్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా మనం కామెంట్ అవుట్ చేసి పాస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం క్లాస్ కాల్ అయింది, క్లాస్ సి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనం కామెంట్ అవుట్ చేసేసి పాస్ని పెడదాం అండ్ ఇప్పుడు మనకి ఏ క్లాస్ కాల్ అయ్యి. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా క్లియర్గా? ఏంటి అయింది ఇక్కడ, ఫస్ట్ ఈ డిస్ప్లేలో ఒకవేళ ఉంటే మన క్లాస్ డీలోనే డిస్ప్లే ఉంటే దాంట్లో ఉన్నది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ లేకపోతే మనం ఇక్కడ ఏమేమి క్లాసెస్ ఇన్హెరిట్ చేసుకుంటున్నాం, బి అండ్ సి. సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ చూసుకుంటాం అనమాట. సో ఫస్ట్ లెఫ్ట్లో ఏముంది, బి కదా. సో బీకి వెళ్ళి ఆ మెథడ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఒకవేళ బీలో ఉంటే అది డిస్ప్లే చేస్తుంది, ఒకవేళ లేకపోతే నెక్స్ట్ ఏముంది, సి కదా. సిలోకి వెళ్ళి ఆ మెథడ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సిలో ఉంటే అది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే దీనికి మనం ఏ పేరెంట్ క్లాస్ ఇచ్చాం, ఏ కాబట్టి ఏలో ఉన్న మెథడ్ మనకి ప్రింట్ అయిందన్నమాట. సో ఇలా మనకి ఎంఆర్ఓ వర్క్ అవుతుంది. సో మనకి ఇదంతా మాన్యువల్గా కాకుండా మనం యూజింగ్ మనకి పైథాన్లో ఎంఆర్ఓ అనే ఒక మెథడ్ ఇచ్చారు. యూజింగ్ ఎంఆర్ఓ ఆర్ విత్ ద స్పెషల్ మెథడ్ లైక్ దిస్ వన్ __MRO_. యూజింగ్ దిస్ ఆల్సో మనం దీని ఫ్లోని మనం ఫైండ్ చేయొచ్చు. సో అదే ఎలా అంటే, ఇప్పుడు నేను క్లాస్ డీకి ఎంఆర్ఓని ఫైండ్ చేయాలనుకోండి, ఆ క్లాస్ నేమ్ డాట్ ఎంఆర్ఓ అని ఇస్తే
మనకి ఆ ఆర్డర్ ప్రింట్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా మనకి ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, సో చూసారా డి బి సి ఏ అండ్ ఆబ్జెక్ట్, సో ఇది మాట ఆర్డర్ ఎంఆర్ఓ. సో ఇది కూడా మనం యూజ్ చేయొచ్చు. చూసారా మనకి ఇక్కడ టపుల్లో ప్రింట్ అయింది సేమ్ మాట. సో ఇలా ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఎంఆర్ఓని మనం ఫైండ్ చేయొచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బి క్లాస్కి కూడా ఎంఆర్ఓ నేను ఫైండ్ చేయాలనుకోండి, క్లాస్ నేమ్ బి డాట్ ఎంఆర్ఓ. చూసారా బి, అండ్ మనం ఇక్కడ ఏది ఇన్హెరిట్ చేసుకుంటున్నాం, ఏ కాబట్టి ఏ, అండ్ ఫైనల్లీ ఆబ్జెక్ట్. సో ఇది బేసిక్గా డైమండ్ ప్రాబ్లం. మనకి డైమండ్ ప్రాబ్లం ఇష్యూ వచ్చినప్పుడు యూజింగ్ ఎంఆర్ఓ మన పైథాన్ మనకి సాల్వ్ చేస్తుంది అనమాట. సో బట్ ఎంఆర్ఓ యూజెస్ C3 లీనియరైజేషన్ ఆల్గరిథం. ఓకేనా. సో ఇది నేను వెరీ సింపుల్గా చెప్పేశాను, కాంప్లికేషన్ చేయకుండా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్.